ముఖ్యాంశాలు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పక్కాగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ జాషువా వెల్లడి. పేద ప్రజలకు బాసాటగా నిలిచి వారిని అన్ని విధాలా ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తా. వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించిన రాజధానిలో జగన్ రాక్షస పాలన చేస్తున్నారు. టీడీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు విమర్శ. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పక్కాగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటల నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. 18వ తేదీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని, 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఏప్రిల్ 26 వరకు స్కూటనీ ఉంటుందన్నారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తారన్నారు. మే 13న ఎన్నికలు నిర్వహించి జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక ప్రదేశాలలో రాజకీయ ప్రతినిధుల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం జరిగిందన్నారు. ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. గట్టి పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం మనం 100% పాటించడానికి మన వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి, అండ్ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనకున్న టీమ్స్ ఎవరు, అండ్ ఆ టీమ్స్లో కంట్రోల్ రూమ్లో ఎవరు కూర్చుంటారనే డీటెయిల్స్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో దట్ మీ ద్వారా ప్రజలు కానీ, తర్వాత ఎనీ పొలిటికల్ బాడీ రిప్రజెంటేటివ్స్ కానీ ఏదైనా కంప్లైంట్స్ రేజ్ చేయాలన్నా కూడా, అదర్వైజ్ ఎనీథింగ్ మా దృష్టికి తీసుకురావాలన్నా కూడా ఈ మాధ్యమాలు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ డీటెయిల్స్ ఉంటుంది. రెండోది, ఈ నెలన్నర టైంలో బిఫోర్ నోటిఫికేషన్ వచ్చే టైంలో మనం చేసేది అతి ముఖ్యమైన పని ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు, బీట్ నామినేషన్ కానీ, తర్వాత పోలింగ్ కానీ, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కానీ, తర్వాత పోలీసు వారి వైపు నుంచి పోలింగ్ బందోబస్తు కానీ, తర్వాత రకరకాల టీమ్స్ అంటే స్క్వాడ్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, తర్వాత ఈవీఎంస్ మేనేజ్మెంట్ కానీ, రకరకాల యాక్టివిటీస్, స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఇవన్నీ ప్రిపరేషన్స్ ఆ టైంలో మాట్లాడతాం మనం. బట్ వాటికి సంబంధించి ట్రైనింగ్స్ కానీ, వాటికి సంబంధించి ప్రిపేర్ చేసుకోవడం, అంటే ఒకవేళ స్ట్రాంగ్ రూమ్ తయారు చేసుకోవడం, దాని కన్స్ట్రక్షన్ కానీ దాన్ని రెడీ చేసుకోవడం, ఆ పనులు జరుగుతుంటాయి 1.5 monthలో. సో ఈ రెండు మేజర్గా మనం ఈ నోటిఫికేషన్ తేదీ నాటి వరకు, ఐ థింక్ 18th April నోటిఫికేషన్ తేదీ వరకు ఈ రెండు మేజర్గా జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే, మన జిల్లాలో మనందరికీ తెలిసిందే. సో 16th March 3 గంటల నుంచి మనకి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవడం, అండ్ 18th April మనకి 4వ దశలో ఎలక్షన్ కమిషన్ వారి వైపు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో ఇంక్లూడెడ్ బోత్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి, తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, దానికి సంబంధించి నామినేషన్ 18th నుంచి స్టార్ట్ చేసి 25వ తేదీ వరకు నామినేషన్స్ తీసుకోవడం, 26th April వరకు స్క్రూటినీ ఫినిష్ చేసుకొని 29th వరకు క్యాండిడేట్స్కి విత్డ్రాయల్ కోసం సమయం ఇవ్వడం, 13వ తేదీ మే పోలింగ్ కండక్ట్ చేయడం, 4th June కౌంటింగ్ ప్లాన్ చేసుకోవడం. సో ఇది మనకి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా మనం పికప్ చేస్తున్న యాక్టివిటీస్ ఏమేమి, తర్వాత వాటికి సంబంధించి మనం ఆఫీసర్స్ ఎవరెవరు రిటర్నింగ్ ఆఫీసర్స్గా మనం అపాయింట్ చేసామనే డీటెయిల్స్ అందరికీ నోట్స్ కూడా ఇచ్చి ఉంటారు. సో మొట్టమొదటిగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చిత్తూరుకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బి ద రిటర్నింగ్ ఆఫీసర్. కాన్స్టిట్యున్సీస్ వైజ్ వచ్చేసరికి పుంగనూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 165కి
ఎస్డిసి కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి పి మధుసూదన్ రెడ్డి, దెన్ నగరి సంబంధించి కె వెంకటరెడ్డి ఆర్డీఓ నగరి, జిడి నెల్లూరు సంబంధించి ఎస్డిసి ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి వెంకట శివ, దెన్ చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి జేసీ గారు. పీస్ఫుల్గా ఇన్సిడెంట్ ఫ్రీగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంపార్షియల్గా ఫుల్ ప్రూఫ్గా ఎలక్షన్స్ జరగడానికి పోలీస్ శాఖ తరఫున చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అన్ని చర్యలు తీసుకున్నాం. మనకి ఒకవైపు అంతా తమిళనాడు బోర్డర్ ఉంది, ఒకవైపు అంతా కర్ణాటక బోర్డర్ ఉంది. మొత్తం 16 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్స్ 16 లొకేషన్స్లో రన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది అందరూ ర్యాండమైజేషన్ పద్ధతిలో వాళ్ళకి పొజిషనింగ్ ఇచ్చాము. ఇక ముఖ్యంగా ఏమంటే రాజకీయ పార్టీలు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే వాళ్ళు ఈ క్యాంపెయినింగ్ టైంలో మీటింగ్స్, ర్యాలీస్, ప్రొసెషన్స్ ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటే ఇప్పుడు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టి ఆ ర్యాలీ, ప్రొసెషన్ లేదా మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కానీ పర్మిషన్ తీసుకోవాలి. సర్టెన్ స్టిపులేషన్స్తో పర్మిషన్ ఇవ్వబడుతుంది. సెగ్రిగేషన్ ఆఫ్ టైమింగ్స్, సెగ్రిగేషన్ ఆఫ్ రూట్స్, సెగ్రిగేషన్ ఆఫ్ ప్లేసెస్ ఎస్టాబ్లిష్ చేసి డిఎస్పీ కార్యాలయం నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఇవ్వబడిన రూట్స్కి అన్ని రాజకీయ పక్షాలు మధ్యలో ఉండాలని కోరుతున్నాము. 20 days 1 month నుంచి చిత్తూరు జిల్లాలో నేను ఎస్పీగా వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వర్క్ని ముమ్మరంగా చేయడం జరిగింది. మల్టిపుల్ టీమ్స్ని ఫామ్ చేసి డెకాయ్ ఆపరేషన్స్ చేసి దాదాపు మన ఎన్ఫోర్స్మెంట్ ఫిగర్స్ 5 రెట్లు పెంచడం జరిగింది. లాస్ట్ చూస్తే 1.31 crore అన్అకౌంటెడ్ క్యాష్ ఈరోజు వరకు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇల్లిసిట్ డిస్టిల్డ్ అరాక్ కూడా 245 కేసెస్ కట్టి 4,300 లీటర్లు ఇల్లిసిట్ డిస్టిల్డ్ అరాక్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 514 కేసెస్ 514 కేసెస్లో 8,300 లీటర్స్ కర్ణాటక లిక్కర్, 8,300 లీటర్స్ ఆఫ్ NDPL నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ సీజర్స్ పెంచడం ద్వారా ఎటువంటి క్లాండస్టైన్ ఆపరేషన్స్ లేకుండా, టోటల్గా ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ను జరిపిస్తూ ఉన్నాము. పేద ప్రజలకు బాసటగా నిలిచి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడమే లక్ష్యంగా పనిచేస్తానని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని కట్టమంచి శాంత రఘురామ కళ్యాణ మండపంలో ఆదివారం చిత్తూరు జిల్లా తెలుగు సాధు శక్తి సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవడమే కోసమే సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు. ఇందులో భాగంగా ఆకలిని తీర్చడానికి ఉచిత భోజనం అందిస్తున్నామన్నారు. మరణించిన వారికి స్వర్గరథం ద్వారా లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువకుల కోసం కార్పొరేట్ స్థాయిలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పన అందిస్తున్నామన్నారు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. తెలుగు సాధు శక్తి సంఘం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారు ముందరగా చెప్తారు, మన ఊరు బాగుండాలి. అనేక సంక్షేమ పథకాలు పెట్టున్నారు. పేదలు కోటీశ్వరులు కావాలని పుట్టిన బిడ్డ నుంచి విదేశీ విద్య వరకు తనే పథకాలు పెట్టి అన్ని రకాలుగా చదువులు ఇవ్వాలి. పేదవాళ్ళందరూ కోటీశ్వరులు కావాలంటే వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఆరోగ్య పథకం చూస్తే ఆరోగ్యశ్రీ పెట్టారు, సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టారు. ఎమర్జెన్సీ ఎక్కడైనా హాస్పిటల్లో చేస్తే ఎల్ఓసి నుంచి ఎమర్జెన్సీ ఫండ్ పెట్టారు. సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఆయన పెట్టిన విధంగా ఎవరో పెట్టారు.
జగన్మోహన్ పేదలకు కోటీశ్వరులు కావాలి అని కలగనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేదలకనే ఉండాలి కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి ఉన్న వ్యత్యాసం. అదేవిధంగా ఉన్న వ్యత్యాసం ఒక సంవత్సరంలో ఏ నాయకుడన్నా పేదవాళ్ళకు మార్కెట్లు రీచ్ చేయాలని కానీ పేదవాళ్ళు చనిపోతే ఉచిత స్వర్గరథాలు పెట్టాలా, ఫ్రీజర్ బాక్సులు పెట్టాలా, ఫ్రీ భోజనశాల ఏర్పాటు చేయాలా, ట్రీట్మెంట్స్ బండ్లు ఏర్పాటు చేయాలా, మన పేద పిల్లలు చదువుకుంటే చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఉద్యోగం రావాలా అని ఏ నాయకుడైనా ఇంతవరకు ఆలోచించారా? ఇంతవరకు ఆ పేదల మార్కెట్ ఎత్తి వాళ్ళ రక్తం పిండాలనుకున్నారే కానీ పేదలకు మనం ఉచితంగా చేయాలి అని ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు. కాబట్టి వాళ్ళకు ఉండేది నాకున్నది అది ఒక్కటే. పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల కష్టం తెలుసు. కష్టం అంటే ఇష్టంగా పనిచేసే వ్యక్తిని కాబట్టి కష్టపడే వాళ్ళకు మనం ఏమి చేయాలో ఆలోచించే వ్యక్తి కాబట్టి మీరందరూ ఉంటే ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లోనే అట్టడిపోయిందంటే కారణం ఏమి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇందాక వచ్చిన మేడము అమెరికాలో ఆమె డాక్టర్, వాళ్ళకు సొంత హాస్పిటల్ లోపల నన్ను పిలిచి నేను చదువుకునేది లిటిల్ ఫ్లవర్ స్కూల్లోనే, అప్పుడు నేను చూసినప్పుడు చిత్తూరు చూసి అక్కడే ఉండాలి. ఇప్పుడు నువ్వు వస్తే మారుస్తాను. నేను చెప్పాను మీరందరూ నాకు 120 స్టేట్స్ ఇన్వెస్టర్స్ మొత్తం వీడియో కాన్ఫరెన్స్ వస్తారు. దాంట్లో వాళ్ళ పంట కూడా చిత్తూరు పోతే మేము పెట్టుబడి పెడతాం, బ్రహ్మాండంగా పెట్టుబడి తీసుకొస్తామన్నారు. అంటే చిత్తూరు అంటే రౌడీజాలు మారిపోయింది. ఎందువల్ల మనకు భయం అనే ఒక వెంటాడుతూ ఉండాలి కాబట్టి ఆ భయానికి మనం బానిసమయ్యాం కాబట్టి ఆ రౌడీజం వెంటాడింది కాబట్టి బయట నుంచి పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు కూడా ఈ ఊరికి రావట్లేదు. రౌడీజం అనే తరిమి కొట్టాలా, చిత్తూరు అభివృద్ధి చెందుతుంది. మన పిల్లలు కూడా నిర్భయంగా ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే చదువులు చదివి మంచి ఉత్తీర్ణులు అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా లేదు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతతకు మారు పేరు చిత్తూరు అనే విధంగా మనం మార్చాలా అంటే వీళ్ళు ప్రతి ఒక్కరికి ఆ పట్టుదల ఉండాలా. ఇది మార్పు తీసుకురావాలా మనం. కాబట్టి మనం అందరం కలిసినట్టుగా పనిచేయాలా అనే విధానంలో మనం ముందుకు పోవాలా. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మించిన రాజధానిలో జగన్ రాక్షస పాలన చేస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని రెడ్డిగుంట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నిర్మించిన అసెంబ్లీ నుంచి ఆయనను అవమానపరిచారని, అదే అసెంబ్లీలో చంద్రబాబుతో పాటు తాను ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలన్నదే తన లక్ష్యమన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మించి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నేడు సుమారు 100 దేశాలలో తెలుగువారు హైటెక్ సిటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందారన్నారు. తిరుమలలో ఎర్రచందనం విత్తనాలను చంద్రబాబు నాయుడు హయాంలో చల్లి 40 ఏళ్లు కాపలా కాస్తే 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా చైనాకు తరలించి 1,00,000 కోట్లు దండుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కటారి హేమలత, చంద్రప్రకాష్, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కొండకు వచ్చినప్పుడు ఆ కొండపైన ఏది వేస్తే బాగుంటుంది అంటే రెడ్ శాండిల్ బాగా పండుతుంది అని అక్కడ లోకల్ తహసీల్దార్ ఎంఆర్ఓ చెప్తే దాన్ని ఎంతో హెలికాప్టర్లు విత్తనాలు చల్లించి 40 ఏళ్ళు కాపలా కాస్తే గత 5 సంవత్సరాల్లో కొండ మొత్తం ఖాళీ చేసి చైనా పంపించేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వంది. కాబట్టి ఈరోజు మీరు చూస్తే చెరువులు, కొండలు సెలవు తీసుకుంటా. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టి ఎందరికో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. ఆ ఎంప్లాయ్మెంట్ ఇంచుమించు ఒక 100 దేశాల్లో తెలుగు వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఐటీ వాళ్ళు కావచ్చు, ఇక ఎన్నో రకాలుగా ఎదిగిన ప్రతి ఒక్క తెలుగోడు
ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుట్ర పని చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో ఆ తర్వాత నిజంగానే చంద్రబాబు నాయుడు గారి శక్తి ఏమి అనేది మేమందరూ చూసాము. ఎందుకంటే పోలీసు వాళ్ళని కాపలాదారులుగా పెట్టుకొని భయపెట్టి బెదిరించి కేసులు పెడతా ఉన్నారు. అదే కర్ణాటక బెంగళూరులో నేను చూశాను. బళ్ళారి ఇంకా తుమ్కూరు బెంగళూరు వచ్చిన రోజు వచ్చింది. బలంగా మనమందరూ అంటే నేను కూడా ఎందుకు చిత్తూరుకి అంటే చిత్తూరులోనే పుట్టి పెరిగి మళ్ళీ రాజకీయాల్లోకి చిత్తూరుకే వచ్చానంటే ఆయన కట్టిన అసెంబ్లీలో అంటే ఒక సామెత ఉంది, పెద్దవారు చెప్తా ఉంటారు, చీమలు పెట్టిన పుట్టలో పాము చేరింది అని. అంటే చీమలు అంటే ఎవరు? మనమందరూ కష్టపడి చీమలు పెట్టిన పుట్ట అంటే ఇల్లు, అక్కడ సెక్రటరేట్, ఆడ అసెంబ్లీ. అంటే అసెంబ్లీలో ఆయనని బాధ పెట్టారు. ఆయన ఆ రోజు నేను నిర్ణయించుకున్నా నేను సైతం ఆయనతో పాటు అదే అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఆ కోరిక, ఆ ఒక అదృష్టం బాగా కలిపి నగరంలో ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కమిషనర్ అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు. నగరంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న తీరుపై ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. వాటర్ ప్లాంట్ వద్ద రాజకీయపరమైన పెయింటింగ్స్ కనిపించకుండా చేయాలని, పార్టీల జెండాలు తొలగించాలన్నారు. ఎక్కడ రాజకీయపరమైన పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు ఉండరాదన్నారు. గోడలపై రాసిన రాతలను, బొమ్మలకు పూర్తి స్థాయిలో తెల్ల పెయింట్ వేయాలన్నారు. నగరంలోని చర్చి వీధి, పలమనేరు రోడ్డు, తిరుపతి రోడ్డు, వేలూరు రోడ్డు, ఎంజీఆర్ వీధి, సిబి రోడ్డు, పుత్తూరు రోడ్డు, గాంధీ రోడ్, కొంగారెడ్డిపల్లి ప్రాంతాలలో కమిషనర్ తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ఏమైనా ఫిర్యాదులు వస్తే సత్వరం స్పందించడానికి వీలుగా మొబైల్ బృందాలను ఏర్పాటు చేయించారు. ఎన్నికలకు సంబంధించిన విధులను పక్కాగా పారదర్శకంగా నిర్వహించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఏసీపీ రామకృష్ణుడు, ఇన్ఛార్జి ఎంహెచ్ఓ చిన్నయ్య, సిఎంఎం గోపి, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక అర్హత ముద్రగడకు లేదని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ వైసీపీ పార్టీలో నెల జీతానికి పనిచేస్తున్న ముద్రగడకు టీడీపీ పార్టీని విమర్శించే నైతిక అర్హత లేదని ధ్వజమెత్తారు. కాపు ఉద్యమం జరిగినప్పుడు వైసీపీ నేతల నుండి ముద్రగడ విరాళాలు తీసుకున్నాడా లేదా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నెల జీతానికి పనిచేస్తున్న కాపలా డాగ్ ఈరోజైనా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ జనసేన పార్టీ మూసేస్తారు అంటే నువ్వేమైనా జాతకాలు చెప్తున్నావా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కండువా కప్పుకున్నావు, ఏం హామీ తీసుకున్నావు? పాలేరు పనిచేసే గతంలో ఎవరైతే నాని ఈ బ్యాచ్ ఉన్నారో వాళ్ళతో పాటు నువ్వు యాడ్ అయ్యావు అంతే. కొత్తగా మీరంతా పీకేది ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి 21 సీట్లకి పరిమితం చేసుకొని త్యాగాలు చేసి నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడినా పర్లేదని చెప్పేసి రాష్ట్ర సుభిక్షం కోసం ఈరోజు ఆయన పోటీ చేశారు. ఆ విషయం పక్క పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు కాపులు ద్రోహి అంటే మీ వెనక ఎంతమంది కాపు నేతలు చెప్పండి, ఒక మీటింగ్ పెట్టండి. నిన్న ఆయన చేరుతూ సెక్యూరిటీ రీజన్ వల్ల ఒకడే వచ్చినాడట. నీ సెక్యూరిటీ రీజన్ వల్ల పిఠాపురం నుంచి తాడేపల్లికి ఒకడే వచ్చాడంట. నీకు తెలుసు నీ వెనకాల ఎవరు లేరని, మళ్ళీ అసో ఎందుకో? ఒకటే చెప్తున్నాము, ఎర్రామ జోగయ్య ఆ కాపు సంక్షేమ సేన పెట్టాడు. ఏం జరిగింది చూసాం మనందరం. పవన్ కళ్యాణ్ గారిని సైడ్ ట్రాక్ తీసుకెళ్ళి ప్రయత్నించినారు, వర్కౌట్ కాలేదు, ఎత్తేనాడు సంక్షేమ సేన. చూసాం, సేన ఎత్తేనాడు. ఈయన వచ్చినాడు. ఇప్పుడు వీళ్ళు కాపులను ఉద్ధరించింది ఏమీ లేదు. కాపుల కోసం నిజంగా ఉద్ధరించాలంటే పవన్ కళ్యాణ్ గారితో పనిచేసి ఉన్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో, అదే సలహా ఇప్పుడు జగన్కి ఇవ్వచ్చు కదా.
మాకు షేర్ ఇవ్వండి, మా పదవులు ఇవ్వండి. కాపు రిజర్వేషన్ కోసం మీరు పోరాడతారు. ఇప్పుడు ఏమైనా అవన్నీ వదిలేసి మొలతాడు రాజకీయం మాట్లాడతాడు. ఈయన వీళ్ళ కుటుంబ సభ్యులైన మొలతాడు చూసినట్టు. మీకు ఎందుకు? నీకు మొలతాడు, నీ కొడుకు మొలతాడు ఉంటే ఓ పార్టీ పెట్టు, కాపులంతా నీ పక్కన చేర్చుకో. లేదా కాపుల కోసం ఉద్యమం ఇప్పుడు చూద్దాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన అన్ని కులాలు మనుషులు అక్కడ పెట్టుకొని నువ్వు కాపుల ఉద్యమం చెప్పి ప్రజల్ని మోసం చేస్తావు. నా కుటుంబం నాశనం చేసి చంద్రబాబు అన్నావు. జగన్మోహన్ రెడ్డి అన్ని కుటుంబాలు నాశనం ఈరోజు. ఇవన్నీ మాట్లాడాలి. ముద్రగడ్డ గారిని చెప్తున్నాం, ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చినట్టు మాడితే పిచ్చికి ఒక్కడిని కొట్టడు కొడతాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట మాట్లాడినా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నాం. కాపులు ఎవరు అయిపోయినారు, బీసీలు ఎవరు అయిపోయినారు అందరూ తెలుసు. మేము ఇంకా హద్దు దాటి మాట్లాడగలం, కొన్ని విషయాలు కూడా మాట్లాడగలం. అవి మాట్లాడగలం బాగోదని చెప్పి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ తాతలు ఉన్నారో ఇద్దరు తాతలు చెప్తున్నాం, మీరు కులానికి పనికొస్తే పని చేయండి. అవసరమైతే ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి మాలాంటి యువతకి. అంతేగాని మీరు మమ్మల్ని చెడుదోవలో బట్టి చెడగొట్టి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో మీరు పడినట్టు మనం పడాలని చూస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఈ 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 22,594 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. 116 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 1096 ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశామన్నారు. పగడ్బందీగా పరీక్షల నిర్వహణకు గట్టి చర్యలు చేపడతామన్నారు. ఆదివారం జరిగిన గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. 508 స్కూల్స్ నుంచి పిల్లలు రాయడం జరుగుతుంది. 116 చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫీస్ 116 మంది, అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఎక్కడైతే 300 కన్నా ఎక్కువ పెరిగారో ఓన్లీ 3 సెంటర్లే ఉన్నాయి. ఆ 3 సెంటర్ అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వేయడం జరిగింది. 1096 ఇన్విజిలేటర్స్ వేయడం జరిగింది. అండ్ కొంచెం మాస్ కాపీయింగ్ కానీ లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి ఒక 6 ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కొంచెం స్పెసిఫిక్గా కూడా మనం పోలీస్ వారికి సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ సిట్టింగ్ స్క్వాడ్స్ 116 ప్రతి చోట, ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక 6 పెట్టాము జిల్లా వ్యాప్తంగా. సో ఏదైనా తెలుసుకునే మీ దగ్గర నుంచి ఏదైనా తెలిసినా నాకు మెసేజ్ చేయండి, ఇమీడియట్లీ సెండ్ స్క్వాడ్. సో ఈ విషయంలో ఆల్రెడీ కోఆర్డినేటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. ఈ రోజుకి అయితే నాకు ఇబ్బంది లేదు. ఈ రోజు ఇన్ఫాక్ట్ ఈ రోజైనా గ్రూప్ 1 పరీక్షలో ప్రశాంతంగా జరిగింది 3 సెంటర్లలో కూడా. నాకు తెలిసినంత ఎక్కడే కానీ కాపీయింగ్ కానీ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మీ దృష్టిలో ఉంటే చెప్పండి. ఐ థింక్ ఇట్ ఈస్ పీస్ఫుల్. ఎక్కడే కానీ పేపర్ లీక్ అవ్వడం కానీ పిల్లలు ఎవరైనా చేరకపోవడం కానీ అలాంటి ఏం జరగలేదు. ఇట్ హస్ బీన్ వెరీ వెరీ స్మూత్. సో ఐ థ్యాంక్ police department and all officials and then department from school education also invigilators for successfully carrying out that exam. So that's all from my side. టీడీపీ స్పీడ్ పెంచింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రచారం జోరు పెంచింది. ఆదివారం చిత్తూరు గ్రామీణ మండలంలోని పలు పల్లెలలో ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్ విస్తృతంగా పర్యటన చేశారు. ఓటు అనే ఆయుధంతో సుపరిపాలన అందించే ఓటర్ దేవుళ్లకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందన్నారు. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి ఎన్నికల కమిషన్ శంఖారావం పూరించింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలతో 4 రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో కురుక్షేత్ర యుద్ధంలో అమీతుమీ తేల్చుకోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి గురజాల జగన్ ఇవాళ చిత్తూరు గ్రామీణ మండలంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ముందుగా రెడ్డిగుంటకు చేరుకున్న నేతలు అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మంచి పరిపాలన కోరుకునే వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లె ప్రాంతాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం అక్కడి నుంచి నరిగిపల్లె ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాలపురం వద్ద గురజాల జగన్కు ఘన స్వాగతం లభించింది. అలాగే
నరిగిపల్లె వద్ద స్థానిక యువత బాణసంచాలు పేల్చి ఘనంగా స్వాగతించారు. అనంతరం గురజాల జగన్ నరిగిపల్లె ప్రజానీకంతో మమేకమయ్యారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపై ప్రజలను ఉద్దేశించి గురజాల జగన్ ప్రసంగించారు. నరిగిపల్లెలో గుడి బడితో పాటు దావాఖానా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓటర్లు పెద్ద మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి, టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, కాజూరు బాలాజీ, హేమలత, నీరజాక్షుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంకా గ్రామానికి ఏం కావాలో ఒక ఆయన అప్పుడే వచ్చి గుడి అన్నాడు, బడి అన్నాడు. గుడి బడే కాదు, ఏమి కావాలో ఎస్టీ కాలనీకి సంబంధించి కూడా ఒక గుడి అడిగారు. ఆ గుడిని కూడా డెఫినెట్ గా కట్టిస్తాం. మీ అందరి ఓటు తెలుగుదేశం కేసు గెలిపిస్తే మీకు గుడే కాదు బడి కూడా వస్తుంది. చదువుకొని బాగుపడడానికి చంద్రబాబు నాయుడు పైన మీరు అత్యంత విలువలు ఉన్న నాయకుడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాల్సింది. ఉన్నదనేది మనందరికీ తెలుసు. ఎంతగా ఇబ్బంది పడుతున్నాం, కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా మన నియోజకవర్గ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.